ఫ్రెండ్స్ ఈ వీడియోలో గూగుల్ పే ద్వారా ఎలా రీఛార్జ్ చేయాలి మన మొబైల్ నెంబర్కి అనేది చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే గూగుల్ పే యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే జీపే గూగుల్ పే యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో గూగుల్ పే యాప్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం రీఛార్జ్ చేయాలి కాబట్టి కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేశాక ఇక్కడ బిల్స్ అండ్ రీఛార్జెస్ అండ్ మోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని కింద మొబైల్ రీఛార్జెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి ఎంటర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. సో దీంట్లో మీరు కావాలనుకుంటే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయొచ్చు. లేదు మాకు కాంటాక్ట్లో ఉంది, మాకు నెంబర్ తెలియదు అని అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కాంటాక్ట్స్లో నుంచి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా నెంబర్ నాకు తెలుసు కాబట్టి నేనైతే నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. సో నెంబర్ని ఎంటర్ చేశాక ఇక్కడ మనకి యారో మార్క్ అనేది ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ ఎయిర్టెలా లేదంటే జియోనా ఏంటి అనేది అయితే అడుగుతుంది. నాది ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే నా స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు మీ ప్లాన్స్ని అయితే పెట్టుకోవాలి, చూసుకోవాలి. సో ఇక్కడ చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి. మీరు ఎట్లా పడితే అట్లయితే సెలెక్ట్ చేసుకోకండి. నీట్గా చూడండి. ఇది 299 రూపీస్, 2 GB డైలీ వస్తుంది, 100 SMSలు వస్తాయి, 28 డేస్కి అనమాట ఈ ప్లాన్ అనేది. అండ్ ఇది 400 రూపీస్. దీనికి కూడా డైలీ 100 మెసేజెస్ వస్తాయి, 3 GB వస్తుంది డేటా, 28 డేస్. ఇట్లా డిఫరెన్స్ కాస్ట్ అయితే ఉంటుంది. మీకు ఎంత GB డేటా కావాలో అంత మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే ప్లాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో నాకేంటంటే ఇవన్నీ రీఛార్జెస్ అవసరం లేదు. ఇక్కడ ఒక 19 రూపీస్ ఆర్ 15 రూపీస్ రీఛార్జ్ చేసి చూపిస్తాను. ఇది కూడా ఎందుకు చేస్తున్నాను అంటే మీకు అర్థం కావడానికి. సో మీరు ఎంతది కావాలనుకుంటే ఆ ప్లాన్ అయితే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 19 రూపీస్ అయితే చేయాలనుకుంటున్నాను. సో 19 రూపీస్ దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక్కడ పే అనే బటన్ ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశాను కాబట్టి, అంటే పిన్ ఎంటర్ చేస్తే బ్లాక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో నేనైతే పిన్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మనకి రీఛార్జ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అని అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మీ ముందరనే కన్ఫర్మ్ అయినట్టు కూడా చూపిస్తుంది. చూడొచ్చు రీఛార్జ్ ఆర్డర్ అండ్ ఇక్కడ చూడొచ్చు రీఛార్జ్ ఫర్ 19 ప్రాసెస్డ్ అని, అంటే అయిపోయింది అనమాట రీఛార్జ్ అనేది. సో ఇట్లా మీరు జీపేని యూస్ చేసి అయితే రీఛార్జ్ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.